అందరికీ నమస్కారం అండి. ఈసారి మనం మాట్లాడుకునే చిత్రం 'భరణి పిక్చర్స్' వారి హాస్య చిత్రం 'గృహలక్ష్మి'. ఏప్రిల్ 7, 1967న విడుదలైన ఈ చిత్రం నేటికి 59 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రంలో 'భరణి పిక్చర్స్' వారి బ్యానర్ అని చెప్పుకున్నాం కాబట్టి నిర్మాత, దర్శకుడు పిఎస్ రామకృష్ణ గారు, సంగీత దర్శకత్వం సాలూరు రాజేశ్వరరావు గారు, ఛాయాగ్రహణం సి నాగేశ్వరరావు గారు. తర్వాత 'భరణి పిక్చర్స్‌లో' అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఆఖరి చిత్రంగా కూడా ఈ 'గృహలక్ష్మి' చిత్రాన్ని చెప్పుకోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు గారిని ఈ చిత్రం కోసం ఒప్పించారని చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో 'భరణి పిక్చర్స్' వారి చిత్రాలు అంతగా ఆడకపోవడం వల్ల 'భరణి పిక్చర్స్' స్టూడియోస్ సంస్థ నిలబెట్టడానికని చెప్పి రామకృష్ణ గారు, భానుమతి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారిని మీరే ఈ సంస్థ కోసం ఈ చిత్రం చేయక తప్పదు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమా చేశారని కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. అవండి భానుమతి గారి 'భరణి పిక్చర్స్' చిత్ర ముఖ్య టెక్నీషియన్స్ విశేషాలు. చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే శ్రీనివాసరావు, చిట్టి అక్కినేని నాగేశ్వరరావు గారు వేసిన పాత్ర పేరు. లక్ష్మి భానుమతి గారి పాత్ర పేరు. తర్వాత భాగవతం అంటే చిట్టి తండ్రిగా వేశారు ఎస్వి రంగారావు గారు. భాగవతం భార్య చిట్టి తల్లిగా వేసింది సూర్యకాంతం గారు. వాలి చిట్టి బావమరిదిగా వేశాడు పద్మనాభం గారు. తర్వాత హోటల్ మేనేజర్గా రమణారెడ్డి గారు వేస్తారు. వీరు కాక ఇంకా చాలామంది హాస్యనటులు కూడా ఈ చిత్రంలో ఉన్నారు. సూక్ష్మంగా చిత్రకథ చూసుకుంటే చిట్టి లక్ష్మి వివాహం జరుగుతుంది. అప్పటికింకా చిట్టి చదువుకుంటూ ఉంటాడు. అంటే పరీక్షలు రాబోతున్నాయి అతనికి అనమాట. అంచేత చిట్టి తండ్రి అంటే భాగవతం గారు వీళ్ళిద్దరిని కలియనివ్వడు ఎప్పుడూను. అది చూసుకొని చిట్టి ఒక పన్నాగం పన్ని తన బావమరిది ద్వారా పన్నాగం పన్ని తన భార్యను తీసుకొని ఒక చిన్న హోటల్లోకి వెళ్తాడు. ఇక కథ అంతా అక్కడ జరిగే కథ అంతా ఎలా ఉంటుందన్నదే మిగిలిన చిత్రకథ అనమాట. ఆఖరికి భాగవతంకి నిజాలు తెలిసి అప్పుడు లక్ష్మి చెప్తుంది, మీరు మరీ ఇంత దూరంగా పట్టడం వల్లే ఈ చికాకులన్నీ వచ్చాయి, మీరు కూడా అంతగా పట్టుపట్టకపోయి ఉండవలసిందని. దాంతో కథ సుఖాంతంగా ముగుస్తుంది అనమాట. అదండి. ఇక పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు హాస్య పాత్ర బాగా నటిస్తారు కదా. అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా బాగా నటించారు ఈ చిత్రంలో. భానుమతి గారి గురించి చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఆవిడ అలాగే డామినేట్ చేస్తారు. అలా పాటల్లోని కొన్ని మాటల్లోని కూడా ఆవిడ డామినేషన్ కనిపిస్తుంది ఈ చిత్రంలో. ఎస్వి రంగారావు గారు కూడా ఈ భాగవతం పాత్రను చాలా బాగా పోషించారు. అది చెప్పుకోవాల్సిందే అనమాట. మిగిలిన నటీనటులందరూ కూడా హాస్య నటులే కాబట్టి హాస్య పాత్రలకు సరిపోను వారి పాత్రలకు సరిపోను వారందరూ నటించారని చెప్పుకోవచ్చు ఈ చిత్రంలో. సాలూరు రాజేశ్వరరావు గారు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అని చెప్పుకున్నాం కదా. అంచేత పాటలు చాలా బాగుంటాయి ఏం చేసినవి. భానుమతి గారి పాటలు భానుమతి గారే పాడుకుంటారు. ఘంటసాల గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు పాట పాడారు అనమాట. కన్నులే నీకోసం కాచుకున్నవి వెనులో అందుకనే వేచి ఉన్నవి. ఈ పాట ఈ సినిమాలో చాలా ఫేమస్ ఆ రోజుల్లోని. ఆ తర్వాత మావారు శ్రీవారు మామంచివారు కలనైన క్షణమైన నన్ను విడలేరు. తర్వాత మేలుకోవయ్య కావేటి రంగా శ్రీరంగా మేలుకోవయ్య ఈ పాట కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా పాటలన్నీ బాగానే ఉంటాయి. అలాగే కాకుండా ఒక రావణ ఆంజనేయం అని ఒక నాటకం కూడా ఉంటుంది. మాధవపతి పిఠాపురం మొదలగు చేశారు ఆ నాటకంలో పాడారు. ఇవి ఈ చిత్రంలో ముఖ్య పాటలు చెప్పుకోవాలంటే 6 పాటలు ఒక నాటకం ఉంటుందన్నమాట మొత్తం సినిమాలో. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారు ఆఖరుగా నటించిన 'భరణి పిక్చర్స్' వారి హాస్య చిత్రం 'గృహలక్ష్మి' చిత్ర విశేషాలు. 59 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్రం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.